అంటే 18వ లోక్సభకు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత జూలై 24 నుంచి లోక్సభ మొదటి సమావేశము, అలాగే 27th జూన్ నుంచి రాజ్యసభ 264వ సమావేశాలు జరిగాయి. అయితే లోక్సభ జూలై 2న ఎడ్జాన్ సైన్ డే అయింది. అలాగే రాజ్యసభ జూలై 3న ఎడ్జాన్ సైన్ డే అయిందని చెప్పారన్నమాట ప్రెస్ కాన్ఫరెన్స్లో. అయితే ఈ ఎడ్జాన్ సైన్ డే అనేది ఎవరు చేస్తారు? మనకి లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్ చేస్తారు. మరి ఈయన ఏం చెప్పారు అనుకుంటున్నారా? వాళ్ళు ఆల్రెడీ చేశారు. కానీ ఈయన ఏంటంటే మొత్తం జరిగిన స్టేట్మెంట్ అంతా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంలో చెప్తారంతే. ఓకే. అయితే ఆయన అలా చెప్తూ ఏమన్నారంటే 18వ లోక్సభకు ఆర్టికల్ 95(1) ప్రకారం ప్రోటెం స్పీకర్ని రాష్ట్రపతి నియమించారన్నారు. ఓకే. ఆర్టికల్ 95(1)లో ప్రోటెం స్పీకర్ అనే పదం ఉందా అంటే 95(1)లో ప్రోటెం స్పీకర్ అనే పదం లేదు. ఒక తాత్కాలిక లోక్సభకి లేదా రాజ్యసభకి తాత్కాలిక అధ్యక్షుడు లేదా చైర్మన్ని రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. సభలో ఎవరో లేనప్పుడు సభా అధ్యక్షులుగా ఒకరిని రాష్ట్రపతి నియమిస్తారని అది ఆర్టికల్ 95(1) చెప్తుందన్నమాట. దాని ప్రకారం